విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈ రోజైతే మన ముందు గెస్ట్ గా ఉన్నారు. ఎన్నో ఇంటర్వ్యూలు చేశాం కానీ వైజాగ్ చెందినటువంటి కొంతమంది విద్యార్థులు ఒక న్యూ స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్అప్ సంగతులు ఏంటి, అసలు ఏ విధంగా వీళ్ళ ప్రయాణం సాగుతుంది అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తాను. ఎండ్ వరకు చూడండి. హాయ్ గణేష్ గారు. హాయ్ విజయలక్ష్మి గారు. అంటే ఈ స్టార్ట్అప్ గురించి ప్రేక్షకుల కోసం అయితే చెప్పండి. ఓకే, మన స్టార్ట్అప్ వచ్చేసి వి నెక్సస్ హబ్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ లో ఉంది మన ఆఫీసు. సో మొత్తం అంతా డిజిటల్ ఉంటుందండి సర్వీసెస్. మన సర్వీసెస్ వచ్చేసి స్టూడెంట్ రిలేటెడ్ గా కెరీర్ డెవలప్మెంట్ సంబంధించి సర్వీసెస్ ఉంటాయండి. లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, మాక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, దాని తర్వాత లింక్డ్ఇన్ అప్లికేషన్ కానీ, దాని తర్వాత మెంటల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. లైక్ స్టూడెంట్స్ చాలా మంది డిప్రెషన్, అడిక్షన్స్ అయిపోతారు కదా, సో వాళ్ళకి కూడా మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. అంతా ఆన్లైన్ ఉంటుంది. మీరు ఆన్లైన్ ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అంటే మాక్సిమం లైక్ ఇంత ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అనేది ఆఫ్లైన్ లో వెళ్ళి మనం చెప్పడం కుదరదండి. యాజ్ వెల్ as హెవీ కాస్ట్ కూడా అవుతుంది ఈ సర్వీస్ మనం అన్ని ఒక దగ్గర ప్రొవైడ్ చేయాలంటే. సో అందుకే మేము ఆన్లైన్ ఎంచుకున్నాము. యాజ్ వెల్ as మేము యంగేజ్ కాబట్టి స్టార్ట్ చేయాలని, కొంచెం మాకు కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుందని చెప్పి ఆన్లైన్ స్టార్ట్ చేసామండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది, అసలు ఏ విధంగా ఉంది ప్రయాణం? ఆల్మోస్ట్ 8 months అవుతుందండి. సో ప్రయాణం అయితే ఇప్పుడు అయితే బాగానే ఉంది. సో బిఫోర్ అయితే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయడం, లైక్ కాలేజ్ అని పర్మిషన్ రాకపోవడం, అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, అంటే సరైన గైడెన్స్ లేక, మెంటర్షిప్ లేక, మేమే ఒక 10 మంది కలిపి ముందుకు వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకుని వచ్చాము. బట్ ఇప్పటికీ ఫేస్ చేస్తున్నా సరే మాకంటే ఒక ఫ్యాషన్ ఉందండి. లైక్ స్టూడెంట్స్ రిలేటెడ్ గా వాళ్ళ కెరీర్ బాగుండాలి అని ఒక ఫ్యాషన్ తప్ప ఇంకేం లేదండి. ఓకే, అంటే ఇప్పుడు మీ గ్రూప్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఈ ఆలోచన అనేది ఎవరిది? ఈ ఆలోచన నాదే అండి. నేనే కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ. సో మన గ్రూప్ వచ్చేసి ప్రెసెంట్ అయితే ఒక సైకాలజిస్ట్ ఉన్నారు, అండ్ ఒక హెచ్ఆర్ ఉన్నారండి, డాక్టర్ సుధా గారు, అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ హర్షిత మేడం ఉన్నారు. సో మొత్తం అంతా ఆన్లైన్, లైక్ నేను అండ్ మార్కెటింగ్ టీమ్ ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఉన్నారు, యాజ్ వెల్ as సేల్స్ టీమ్ కూడా ఉన్నారు. ఓకే, మీరు ఇంతవరకు గ్రూప్ గా అనుకొని స్టార్ట్ అయ్యారు. అంటే నేను హర్షిత స్టార్ట్ చేసాను స్టార్టింగ్. దాని తర్వాత ఈ సుధా గారు యాడ్ అవ్వడం, మార్కెటింగ్ యాడ్ చేసుకోవడం. స్టార్టింగ్ లో మనతో చేయడానికి చాలా మంది వచ్చారు, బట్ మనకున్న ఫ్యాషన్ మనకు ఉండదు కదా, సో అందరూ లెఫ్ట్ అయిపోయారు. ఒకటి ఇద్దరు ఎందుకంటే లైక్ అంత ఇన్కమ్ సోర్స్ లేదని చెప్పి అందరూ లెఫ్ట్ అయిపోయారు. సో ఇప్పటి వరకు అయితే మేము ఒక 4-5 మెంబర్స్ ఉన్నాం. ఓకే, అంటే అందరూ ప్రత్యేకంగా అంటే ఇప్పుడు కెరీర్ గైడెన్స్ మీద ఎందుకు ఎంచుకున్నారు అంటే, చాలా మంది ఇప్పుడు కాలేజెస్ అందిస్తున్నారు అని నేను అంటాను, దానికి మీ సమాధానం ఏంటి? నేనేం చెప్తానంటే కాలేజెస్ ఏం చెప్పట్లేదండి, అసలు ఏం తెలియట్లేదు పిల్లలకి. లైక్ ఏంటంటే ఏదో ఉద్యోగం చేసామంటే ఏదో గొర్రెలాగా వెళ్ళిపోవడం తప్ప, వీడు లైక్ పక్కింటోడు బీబీఏ చదువుతున్నాడు, పక్కింటోడు బీఎస్సీ చదువుతున్నాడు అని చెప్పి వీడు కూడా గొర్రెలాగా అందులోకి వెళ్ళిపోవడం తప్ప, వాడి స్కిల్ ఏంటి, వాడు దేనికి పనికి వస్తాడు, వాడు ఐడెంటిఫై ఏంటి, వాడి క్యారెక్టర్ అబిలిటీ ఏంటి, వాడి స్కిల్ ఏంటి, లేదంటే వాడి మైండ్ సెట్ ఏంటి, వాడు దేనికి పనికి వస్తాడు, అది మనం లైక్ పర్సనాలిటీ చెక్ చేసి వాడు దీనికే పనికి వస్తాడు, వాడి ప్యాషన్ ఏంటి అడగకుండానే పూర్తి చేస్తున్నామండి. అంటే లైక్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ చెక్ చేసిన అవసరం లేదండి. రీసెంట్ గా మా ఓన్ అక్కల బాబు, వాడికి అసలు ఏమి రాదు, చదువు అనేది రాదు, బట్ వాడు ప్రాక్టికల్ గా ఏదైతే పనులు ఉన్నాయో, లైక్ బ్లూ కలర్ జాబ్స్ అని చెప్తారు, లైక్ ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, సో ఈ వర్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ పనులు అయితే బాగా చేస్తాడు. బట్ వాళ్ళ అమ్మగారు వీడిని ఫోర్స్ చేసి నువ్వు ఇంజనీర్ మాత్రమే అవ్వాలని చెప్పి ఎంపీసీలో జాయిన్ చేశారు. మన రిజల్ట్ వచ్చింది ఆల్ ఫెయిల్, ఒక సబ్జెక్ట్ తప్ప, అది మ్యాథ్స్. ఎలా పాస్ అయ్యారంటే చూసి ర్యాస్ పాస్ అయినా అన్నాడు. మరి మిగతా ఎందుకు చూసి రాలేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మ డబ్బులు కట్టింది, కాలేజ్కి వస్తుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను తీసుకెళ్ళి నువ్వు ఐటీ జాయిన్ చేస్తావా లేదా, డిప్లొమా జాయిన్ చేస్తావా లేదా అని చెప్పి గొడవ పెట్టాడు. సో కూర్చొని ఒక గంట మాట్లాడితే సిచ్యువేషన్ ఏంటంటే, వీడికి ఏమి ఇలాంటివి ఏమి నప్పవు, వాడికి కావాల్సింది ఏదైనా హార్డ్ వర్క్, ఏదైనా పని ఉంటే అది చేసుకొని, అది ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందామని, లేదంటే దాని మీద ఏదైనా పని చేసుకొని బతుకుదామని చెప్పి అనుకుంది. వాడి మైండ్ కి చదువులు కానీ ఏమి ఎక్కువ. ఇలాంటి పిల్లలు ఎంతో మంది ఉంటారండి, వాళ్ళు తోస్తారు. ఇప్పుడు ఎక్కువ సూసైడ్ అటెంప్ట్స్ ఎవరికి అవుతున్నాయండి, ఇంటర్మీడియట్ పిల్లలకి,
డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి, Hmm. లేదంటే మెడికల్. సో Okay. వీళ్ళు ఎందుకు సూసైడ్ అటెంప్ట్స్ అవుతున్నాయి అంటే మెయిన్ ఫోర్స్ఫుల్ గా వాళ్ళు తోస్తున్నారు. వాళ్ళకు ఒక ఐడియా లైక్ నాకు ఇది కావాలి అని చెప్పి వాళ్ళకి తెలియదు. ఉమ్, మనం కౌన్సిలింగ్ ఏమిస్తామంటే, మన దగ్గర కౌన్సిలర్ ఏమిస్తారంటే వారు పర్సనాలిటీ ఐడెంటిఫై చేసి వారి పర్సనాలిటీ తగ్గట్టు వాళ్ళు ఏ రోల్కి అయితే సెట్ అవుతారో, మీరు ఈ రోల్కి సెట్ అవుతారు, మీరు ఈ స్కిల్ ఉంది, లేదంటే మీరు దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు అనుకున్నారు. ఫర్ సపోజ్ చాలా మందికి నేను పోలీస్ అవ్వాలంటాడు. ఉమ్, పోలీస్ అవ్వాలంటే ఒక రోడ్డు మీద ఉండాలి కదండి. అవును ఎవరు చెప్తారు? మీ పక్కింటోడు కూడా చెప్పడు. అవును. పక్కింటోడు వాడికి నచ్చింది వాడు చెప్తాడు. వాడు దాంట్లో ప్రొఫెషనల్ కాదు కాబట్టి. ఓకే, అర్థమైంది. అర్థమైందండి. అంటే ఫర్ సపోజ్ విజయలక్ష్మి గారు మీ పక్కింటోడు మిమ్మల్ని డాక్టర్ అవ్వమంటే మీరు అవ్వగలరా? అవ్వలేదు. వాడు డాక్టర్ అయ్యాడు, బట్ మిమ్మల్ని డాక్టర్ అంటే మీరు అవ్వలేరు కదా. అవ్వలేదు. కానీ మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు పక్కింటి డాక్టర్ అయ్యాడు కదా, నువ్వు డాక్టర్ అయిపోదా అంటాడు. ఓకే. అంటే వీడు ఏంటంటే ఉన్నది ఒకే జీవితం అండి. వీడి ఫ్యాషన్ కూడా ఉంటుంది, దాని మీద వర్క్ చేద్దాం అంటాడు. దాని మీద వీడు బాగా వర్క్ చేస్తే వాడికి మనీ వస్తుంది, కెరీర్ బాగుంటుంది. బట్ వీళ్ళు లేని కెరీర్ తీసుకెళ్లి తోసి ఫోర్స్ఫుల్ గా వాళ్ళ లైఫ్ అన్నది. ఇప్పుడు మీరు చెప్పింది అయితే ఇంట్రెస్ట్ ఒక దాని మీద ఉంటుంది, ఒకవైపు వెళ్తున్నారు పేరెంట్స్ ఫోర్స్ మీద అన్నారు. అది వాస్తవమే. కాకపోతే మీరు అన్నట్లు ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్ అవ్వాలనో ప్లంబర్ అవ్వాలనో అనుకోరు. ఒక సాఫ్ట్వేర్ డాక్టర్ అంటే ఒక గోల్ అనేది పెద్దగానే ఉండాలి కదా. మరి మీరు అనేది కరెక్ట్ కాదు అని అంటే దానికి సమాధానం? దానికి కూడా అదే సమాధానం ఉందండి. ప్రతి ఒక్కరు నువ్వు ఎలక్ట్రీషియన్ అవ్వాలి, నువ్వు ప్లంబర్ అవ్వాలి మనం చెప్పలేం. కానీ కొంతమంది ఇంతవరకే చేయగలరు. ఫర్ సపోజ్ ఏ చెట్టు కానీ అంటారు, రైట్ కదండి. మర్రి చెట్టుని తీసుకొచ్చి వేప చెట్టు కూర్చుంటే సెట్ అవుతుందా? అలాగని చెప్పి నువ్వు హై స్థాయిలో ఉండాలి అంటే. మా ఏరియాలో మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ అయ్యాడు, మాతో పాటే చదువుకున్నాడు, మాతో పాటే అని చేశాడు. వాడు జస్ట్ 10th ఇంటర్మీడియట్ ఆపేసి వాళ్ళ నాన్నగారి బిజినెస్ ని వీడి హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు మంత్లీ వెళ్ళలేదన్నా సరే 30 లక్షల దాకా సంపాదిస్తున్నాడు. వాడు ఏం చదువుకోలేదండి. వాడు చేసే పని ఏమంటారు తెలుసా? లేబర్స్ ని డెలివర్ చేస్తాడు. లేబర్స్ ని డెలివర్ చేస్తాడు. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో అవి రెంట్కి ఇస్తాడు. వాళ్ళు లేబర్స్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెంట్కి ఇస్తాడు. మొత్తం డైలీ వెళ్ళలేదన్నా సరే ఒక 6,000 7,000 వాళ్ళ లేబర్స్ నుంచి వాడికి వర్క్ చేస్తాడు అమౌంట్. ఇది స్కిల్ కదండి. సో అర్థమైందా? అంటే కొంతమంది బిజినెస్ చేయొచ్చు, కొంతమంది ఇది చేయొచ్చు, కొంతమంది ఏదైతే స్కిల్ మీరు అనేది కరెక్టే. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని. కానీ చాలా మంది బయట కోర్ జాబ్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నారండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ శాలరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే చాలా ఎక్కువ. అదే జాబ్ సెక్యూరిటీ కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా జాబ్ పోతుంది, రైట్. బట్ సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా పోతున్నాయండి? అదే కదా. రీసెంట్ గా టెస్లా ఒక 14,000 మంది తీసింది, గూగుల్ ఒక 10,000 మంది లాగేసింది బయటికి. సో తర్వాత మేటా ఒక 10,000 మంది లాగేసింది. సో ఇలా అంటే జాబ్స్ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే సాఫ్ట్వేర్ లో ద కాంపిటీషన్ ఎక్కువ, యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వస్తుందండి. సో నిపుణులు చెప్పే లెక్కల ప్రకారం ఏంటంటే కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాక్సిమం అన్ని కవర్ చేస్తుంది. మీరు చేసింది ఏంటంటే మనిషి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం డెవలప్ చేసుకొని ఆ ఎబిలిటీ స్కిల్ ని డెవలప్ చేసుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయగలం. అంటే లైక్ బిజినెస్ అనలిటిక్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, దాని తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో అండ్ యాజ్ వెల్ యాజ్ దాని రిలేటెడ్ గా కొంచెం హై డిమాండ్ స్కిల్ ఏవైతే నేర్చుకుంటే అది మీకు ఫ్యూచర్ గా వెళ్ళిపోతుందండి. డెవలపర్స్ కానీ, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ. అండ్ ప్రతి దాంట్లో ఇప్పుడు ఏఏ వస్తుంది, మన వ్యవసాయంలో ఏఏ వస్తుంది. అండ్ ఈ ఏఏ హెల్ప్ తీసుకొని మనం ముందుకు వెళ్ళగలం. అర్థమైందండి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఏ ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంది, రీషన్ ఒకటి ఎఫెక్ట్ ఉందా, ఏఏ వాళ్ళు కూడా జాబ్స్ మ్యాక్సిమం పోతున్నాయి. సో ఏ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన స్కిల్ పెంచుకొని మనం దాన్ని రెడీగా ఉంటేనే మనం ఇండియాలో చాలా వరకు మన ఆంధ్రాలో తెలంగాణ స్టేట్స్ లో దీనికోసం అవేర్నెస్ లేదు ఎవరికి. స్కూల్లో కాలేజీలో టీచర్స్ లేరు, ఫ్యాకల్టీ లేరు, దానికి సంబంధించి మన దగ్గర కంటెంట్ కూడా లేదు. సో ఎవరు ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? ఓ ల్యాబ్ కడుతున్నారండి. జావా, సి, పైథాన్ ఇవన్నీ పాతకాలం అయిపోయి, ఇవన్నీ బేసిక్స్ ఇప్పుడు. సో హై రేంజ్ స్కిల్స్ నేర్చుకునే స్కిల్స్ సెట్ ఏ కాలేజ్ లేదు. సో కాలేజ్ యజమాని ఎలా ఉంటుందంటే కమర్షియల్, ఎంత ఫీజు లాగుతున్నామా, ఫీజు తీసుకుంటున్నామా,
చెప్తున్నాము. ఆ ఫ్యాకల్టీ లైక్ ఏమంటారు, ఒరిజినల్ ఫ్యాకల్టీయా ఫేక్ ఫ్యాకల్టీయా, లేదంటే వస్తున్నారా లేదా కాలేజీకి, ఏం అవసరం లేదు. అండ్ మెయిన్ గా మెంటల్ హెల్త్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, చాలా వరస్ట్ అయ్యారండి సిచ్యువేషన్. ప్రతి ఒక్కడు అడిక్షన్, దేనికి దానికి అడిక్షన్. లైక్ ఫోన్ అడిక్షన్ అవ్వచ్చు, లేదంటే లవ్, కాలేజ్లోనే అది మొత్తం అంతా బ్రేకప్స్ అయిపోవడం, అడిక్షన్స్, గంజా, వీడు, ఇంకా మొత్తం లైక్ సిగరెట్స్, ఇంట్లో అడిక్షన్ అయిపోయి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. నువ్వు ఇది అని గట్టిగా అడిగేవాడు ఎవరు లేడు. ఇలా ఉండాలి, మీరు మెంటర్ ఇలా ఉండాలి, ఈ లైఫ్ ఇలా ఉండాలని చెప్పి ఎవరు లేరు. సో తల్లిదండ్రులు కూడా అంత గారాబం చేసేసి వాళ్ళ లైఫ్ ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు అనమాట. సో అందుకే మేము మెంటల్ హెల్త్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో చాలా మంది వీటి వల్ల ఇప్పుడు రీసెంట్ గా ఒక ట్రెండ్ వస్తుందండి, లవ్ చేస్తుంది అమ్మాయి, వీడికంటే బెటర్ ఆప్షన్ దొరికితే బ్రేకప్. అర్థమైనా, వీడికంటే నీకు బెటర్ ఆప్షన్ దొరికి, వీడి దగ్గర ఏముందండి, వీడు కాలేజ్ కొరాడు, లేదంటే డిగ్రీ అయిపోయింది, ఏం పని పట్టలేదు, ఈయన లవ్ చేస్తుందా, లేదంటే కాలేజ్ తిరిగి వాడు లవ్ చేస్తుందా? ఓకే, అంటే నేనైతే జడ్జ్ చేయలేను కానీ ఒక్కొక్కరు మెంటాలిటీ అంటే మాక్సిమం అమ్మాయిలు అందరూ ఏంటంటే ఎవరైతే సక్సెస్ అవుతాడో వాడి దగ్గర ఉంటారు అమ్మాయిల మైండ్ సెట్ ప్రకారం. అస్ వెల్ as అమ్మాయిలు కూడా చాలా మంది అబ్బాయిలు నమ్మి మోసపోయిన ఉన్నారు. సో వీళ్ళు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతున్నారు ఈ లవ్ బ్రేకప్స్ వల్ల. మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం, లేదంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఎగ్జామ్ కోసం భయపడుతూ దాని మీద డిప్రెషన్ అయిపోవడం, యాంగ్జైటీ ఫీలింగ్స్, స్ట్రెస్. సో ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకి ఫోన్ అడిక్షన్స్ ఎక్కువైపోయడం వల్ల ఫోన్లు పట్టుకోనంటే పక్క వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఎవరికి ఉండట్లేదు. దాని తర్వాత మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరితో మాట్లాడదామన్నా సరే ఎవడే మాట్లాడాలని భయం, ఎవడేం చెప్పుకున్నాడు భయం, ఎవరికో చెప్పుకోనని. సో అందుకే మన కౌన్సిలర్లు ఏం చేస్తారంటే, మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఒక ఫ్రెండ్ లాగా నేను ట్రీట్ చేసి, నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఏం చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది చెప్పి ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి, అండ్ ఆఫ్లైన్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైరెక్ట్ గా ఇప్పుడు ప్రతి కొన్ని ఊర్లో మెంటల్ హెల్త్ సంబంధించి సైకాలజిస్ట్ వెళ్తారంటే ఇది పిచ్చోడ్రా అన్న థాట్ ఉంటుంది. ఆ థాట్ తీసేసి జస్ట్ ఒక కౌన్సిలర్, ఒక మెంటర్ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, నీ లైఫ్ కోసం నువ్వు వెళ్తున్నావు అని చెప్పి ఎవరికి తెలుస్తుందండి. మీరు వచ్చి డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి ఆ డేటా సేఫ్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు సంబంధించిన ఒక ఫ్రెండ్ వచ్చారు అనుకోండి, ఆ డేటా సేఫ్ వాడు ఎక్కడికి వెళ్తారు కదా. ఇప్పుడు ఆవిడ ఎక్కడికో తిరిగేసి బయటకు వచ్చి చూసి క్లినిక్ రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లోనే ఒక ఫోన్ కాల్ కొడితే వాళ్ళు కన్సల్టేషన్ తీసుకొని ఆన్లైన్ లోనే అయిపోతుంది అంట. సో ఎవరికి తెలియకుండా ఆవిడ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది, యాజ్ వెల్ as ఎవరి దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మీ యొక్క సక్సెస్ఫుల్ గా ఈ జర్నీ సాగుతుంది, మీకు బ్రాంచెస్ ఏమైనా పెట్టే ఆలోచన ఉందా? బ్రాంచెస్ పెట్టే ఆలోచన ఇప్పుడైతే ఏం లేదండి. ప్రజెంట్ అయితే మొత్తం తెలుగు స్టేట్స్ లో దీన్ని కొంచెం బాగా బిల్డ్ చేయాలని అనుకుంటున్నాము. డిజిటల్ గా మేము ముందుకెళ్దామని ప్లాన్ చేస్తున్నామండి. ఇంతకుముందు అయితే ఆఫ్లైన్ చాలా కష్టపడి తిరిగాము, బట్ నో రెస్పాన్స్ అండి కాలేజ్ నుంచి అయితే. సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము. ఎంత కష్టపడినా సరే నో రెస్పాన్సెస్. అంటే లైక్ కాలేజ్ మేనేజ్మెంట్ ఒక విధంగా థింక్ చేస్తుంది, లైక్ వాళ్ళకి ఏంటంటే వచ్చారా, ఫీజు పే చేశారా, వెళ్ళిపోయారా. పిల్లల కోసం పట్టించుకునే కాలేజ్ మేనేజ్మెంట్ ఏ లేదు. ఓకే, కొన్ని కాలేజ్ ఉండొచ్చు, బట్ నేను అన్ని కాలేజ్ కోసం మాట్లాడలేదు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు మీవి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే అండి, సో డిజిటల్ గా ఇప్పుడు 100 మందికి మేము సపోర్ట్ చేస్తున్నామండి. మేము ఫర్దర్ గా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే మినిమం 2030 వచ్చేసరికి మినిమం 1 lakh మెంబర్స్ కైనా మేము హెల్ప్ చేయాలని మా డ్రీమ్ అండి. సో అది మా మిషన్. సో అండ్ యాజ్ వెల్ యాజ్ మా మోటివ్ ఏంటంటే ఎలివేటింగ్ కెరియర్స్, నర్చింగ్ మైండ్స్ అండి. సో అంటే ఇది ఏంటంటే కెరియర్స్ కూడా ఎలివేట్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ మైండ్ సెట్ కూడా సెట్ చేస్తున్నాము. ఇది మా విజన్ అండి. అంటే మనం ఏ రంగం ఎంచుకున్నా కానీ కాంపిటేటర్స్ అయితే ఉంటూనే ఉంటారండి. మిమ్మల్ని ఎందుకు ట్రస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మేము అబద్ధాలు చెప్పామండి. నేను ఏ మాట ఎందుకన్నానంటే, చాలా ఇన్స్టిట్యూట్లు అసలు మేము ఈ పర్పస్ ఈ వర్క్ స్టార్ట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే, చాలా మంది జాబ్ సీకర్స్ స్టూడెంట్స్ కానీ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక బ్యాక్ డోర్ జాబ్స్ అని చెప్పి, ఫేక్ జాబ్స్ అని చెప్పి, లేదంటే 100% జాబ్ గ్యారెంటీ అని చెప్పి
లక్షల లక్షల కాలేజీలకి, లక్షల లక్షల ఇన్స్టిట్యూట్లకి అప్పులు చేసి మరి వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారండి. బిలో మిడిల్ క్లాస్, లేదంటే ఎబో మిడిల్ క్లాస్, వీళ్ళందరూ మాక్సిమం జాబ్కి వెళ్తూ ఉంటారండి. ఎబో హై క్లాస్ వాడు ఎప్పుడు కూడా జాబ్స్కి వెళ్ళడం కానీ అవేం ఉండదు. ఎబో హై క్లాస్ వాడు ఏం చేస్తాడు, మహా అయితే కొంత ఐఏఎస్ పొజిషన్, లేదంటే ఈ గ్రూప్స్ వాటెవర్, లేదంటే బిజినెస్ చేసుకుంటారు. ఎవరైతే ఎబో మిడిల్ క్లాస్, ఈ మిడిల్ క్లాస్ రేంజ్ ఉంటారో వీళ్ళు ఎక్కువగా జాబ్స్ కోసం ట్రై చేస్తూ వాళ్ళ లైఫ్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మాక్సిమం స్కామ్ చేసే వాళ్ళ టార్గెట్ కూడా వీళ్ళే. అంటే వాడు ఒక ఇన్స్టిట్యూట్ వచ్చి నీకు 100% జాబ్ గ్యారెంటీ, నీకు బంకులో కావాలా, రింకులో కావాలా అని చెప్పి వాడు మోసం చేసి వాడు లోపలికి వెళ్ళి వాడు పిండి పిప్పి చేసి మొత్తం ఒక 6 నెలలు, సంవత్సరం అందులో కూర్చోబెట్టి రకరకాల స్కామ్లు ఆడి మీద వద్ది ఆడి దగ్గర డబ్బులు లాక్కొని ఫైనల్ గా డోర్ మీద తోస్తారండి. సో హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లు చేసే పని ఇదే. హైదరాబాద్ లో కానీ లేదంటే వాట్ ఎవర్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, కొన్ని ఇన్స్టిట్యూషన్ చెప్పట్లేదు, మాక్సిమం ఇన్స్టిట్యూట్లు, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏదో మంచిగానే సర్వీస్ చేస్తాయి. బట్ ఆల్మోస్ట్ ఒక 90% ఇన్స్టిట్యూట్లు కూడా 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి 100% జాబ్ గ్యారంటీ ఎలాగిస్తారండి ఎవరైనా సరే మీరు చెప్పండి. అంటే ఫర్ సపోజ్ మన విజయనగరంలో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక కంపెనీ ఉంది, వాడికి 2 కావాలి. మరి మిగతా 8 మంది ఎవరిస్తాడు జాబ్ మీరు చెప్పండి. మన దగ్గర ఉండే పీపుల్స్ ఎక్కువ, జాబ్ కోసం చూసే పీపుల్ ఎక్కువ, కంపెనీస్ తక్కువ. అలాంటప్పుడు నువ్వేం చెప్పాలంటే నీ ట్రైనింగ్ నువ్వు ఇచ్చుకుంటావు, ఇచ్చుకున్న తర్వాత జాబ్ వస్తుందా రాదని చెప్పి వాడు ఇచ్చుకునే ట్రయల్స్ బట్టి ఉంటుంది. సో చాలా మంది పిల్లలు ఏంటంటే డబ్బులు కడుతున్నాం కదా, 100% జాబ్ గ్యారెంటీ అంటాడు కదా, డబ్బులు కడతాడు, జాబ్ రాదు, ఏమి రాదు. వస్తే 10,000 జాబ్, 15,000 జాబ్ వస్తుంది. అంత కష్టపడి నువ్వు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివి 10,000 జాబ్ కండి నువ్వు పనిచేసేది. సో నీకంటే స్పెషల్ గా ఒక ఎబిలిటీ ఉంది, ఒక స్కిల్ ఉంది, దాన్ని నువ్వు ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకుంటే అది నీకు ఫర్దర్ గా బాగుంటుంది. సో మేము అనేది ఏదైనా సరే ప్రాక్టికల్ గా మాట్లాడతామండి. ఇలా వెళ్తే నీ కెరీర్ బాగుంటుంది, ఇలా ఇది చేసుకుంటే తక్కువ బడ్జెట్ లోనే అఫోర్డబుల్ గా నువ్వు వాట్ ఎవర్ ఏ స్కిల్ నేర్చుకో. నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతావా, లేదు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నామా, లేదంటే వేరే జాబ్స్ కి ఏమైనా ఎంబీఏ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వెళ్తున్నామా, హాస్పిటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వెళ్తున్నామా, లేదంటే ఎంబీఏ లైక్ అంటే రెస్టారెంట్, హోటల్, వాట్ ఎవర్ ఏ ప్రొఫైల్ కి వెళ్ళా సరే నీ ప్రొఫైల్ సంబంధించి నీకంటే ఒక ఓన్ పర్సనల్ బ్రాండ్ కావాలండి. అది మనం దగ్గర బిల్డ్ చేసి ఇస్తాము. సో ప్రతిది కూడా లైక్ మేము చిన్నప్పటి నుంచి కష్టాలు పెరుగుతూ వచ్చామండి. సో అదే మేము అక్కడ రిఫ్లెక్ట్ చేసి మేమేమి ఫ్రాడ్ కమిట్మెంట్ ఇవ్వకుండా, ఫేక్ కమిట్మెంట్ ఇవ్వకుండా, స్కామ్లు చేయకుండా జెన్యున్ గా సర్వీస్ చేయడానికి అయితే మేము వచ్చామండి. అంటే వీళ్ళు చెప్తారు మేము మార్గం చూపిస్తాము, మంచి మార్గం చూపిస్తాము, అంటే వెళ్ళడం మీ వంతు, అంతేగాని జాబ్ ఇవ్వడం అది మా వంతు కాదు. కన్సల్టెన్సీ అండి. మీరు ఇలాగే ముందుకి వెళ్ళాలని చెప్పేసి, అంటే ఈ రోజుల్లో అయితే నిజంగానే మైండ్ సెట్స్ అయితే సైకాలజిస్ట్ ఎక్కువైపోతారు అనడానికి మీ ఆలోచన కూడా చాలా దగ్గరగా ఉంది. పాజిటివ్ మైండ్ సెట్ పెంచుతూ పిల్లల యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకువెళ్లే మార్గంలో అయితే ఉంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అయితే నేను చెప్తాను గణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత టైం కేటాయించి వివరాలన్నీ తెలియజేసినందుకు. Thank you so much.